వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా అందరి అభిప్రాయాలు తీసుకొని, కార్పొరేటర్ల అభిప్రాయాలందరినీ తీసుకొని, నాయకుల అభిప్రాయాలందరికీ తీసుకొని, సో దాని అభిప్రాయం మేరకు పాకా సురేష్ గారిని ఎంపిక చేయడం జరిగింది. సో తప్పకుండా రేపు సజావుగా ఎలక్షన్ అంతా కూడా జరుగుతుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. సార్, రేపు ఈ వైసీపీ కార్పొరేషన్ విప్ జారీ చేస్తారు. అవును, జారీ చేశాం. అందరికీ విప్ జారీ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా విప్ జారీ చేస్తున్నాం. వాళ్ళు అగెనెస్ట్గా ప్రవర్తిస్తే వాళ్ళను డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. మీలో మీరు విభేదాలు వస్తే మేము చూస్తూ కూర్చుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 3 నెలలు మాత్రమే ఉంది. ఈ 3 నెలలకు మామూలుగా నోటిఫికేషన్ ఇచ్చి ఇదంతా చేయాల్సిన పనిలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వస్తాయి. సో విభేదాలు వస్తుంది, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. కానీ మేమందరం కలిసికట్టుగా ఉన్నాం అని చెప్పేసి చెప్పడం కోసమే మేము అందరూ కూడా ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా ఎవరైనా వాళ్ళ క్యాండిడేచర్ను వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళందరూ కూడా గట్టిగా పనిచేసిన నాయకులే. వాళ్ళు ఫౌండర్ మెంబర్స్ అన్నట్టుగానే వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. ఎవరిని తీసేసేదానికి లేదు. అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళే అనమాట. సో తప్పకుండా వాళ్ళన్నీ కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళ అభిప్రాయం మేరకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, ఎంతమందిని పరిగణలోకి తీసుకున్నారు మేయర్ అభ్యర్థి ఎన్నిక కోసం? ఏ విధంగా వాళ్ళని ఎన్నిక చేశారు? వాళ్ళలో అంటే ఉన్న వాళ్ళలో అయితే 39 మంది అంటే 40 మంది. 40 మందిలో 3 అడిగారు. పాకా సురేష్ గారు అయితేనేమి, బసవరాజు గారు అయితేనేమి, అంటే బసవరాజు వాళ్ళ భార్య కోసం, వాణి కోసం, మల్లికార్జున కార్పొరేటర్ కోసం అడగడం జరిగింది. సో వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళందరినీ నచ్చ చెప్పి వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం.